వైసీపీపై తొడగొట్టి ఎమ్మెల్సీ సీటు పట్టిన గ్రీష్మ. టీడీపీ నుంచి 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. 2 స్థానాలు బీసీ, 1 సీటు ఎస్సీకి కేటాయిస్తూ ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎస్సీ మహిళా అభ్యర్థిగా కావలి గ్రీష్మకు అవకాశం దక్కింది. నామినేటెడ్ పదవిలో ఉన్న గ్రీష్మను ఎమ్మెల్సీగా ఎంపిక చేయటం వెనుక అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. పార్టీ మహానాడు వేదికగా నాడు గ్రీష్మ తొడగొట్టి వైసీపీకి సవాల్ చేశారు. పార్టీలో క్రియాశీలకంగా మారటంతో ఇప్పుడు ఏరికోరి గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. టీడీపీ నుంచి 3 ఎమ్మెల్సీల్లో గ్రీష్మ ఎంపిక ఆసక్తికరంగా మారింది. బీటీ నాయుడు, బీదా రవిచంద్ర ఇద్దరు ఎమ్మెల్సీలుగా చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రీష్మ తల్లి ప్రతిభ భారతి ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించారు. 2014లో టీడీపీ గెలిచిన తరువాత పార్టీలో గ్రీష్మ క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష పార్టీ సభ్యురాలిగా నాటి ప్రభుత్వం పైన పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడేవారు. పార్టీ మహానాడు వేదిక నుంచి వైసీపీ నేతలను తొడగొట్టి సవాల్ చేశారు. ఆ సమయంలో గ్రీష్మ ప్రయోగించిన భాషపైన కొన్ని అభ్యంతరాలు ఉన్నా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న గ్రీష్మ 2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతలోనే నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు. గతంలో సీఎంఓలో కమ్యూనికేషన్ వ్యవహారాలు పర్యవేక్షించారు. గ్రీష్మ తాత కొత్తపల్లి పున్నయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి ప్రతిభ భారతి ఉమ్మడి ఏపీలో మంత్రిగా, శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. ఇప్పుడు గ్రీష్మకు ఎమ్మెల్సీ ఖరారు వేళ నాడు పార్టీ మహానాడు వేదికగా వైసీపీపై తొడగొట్టిన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఎమ్మెల్సీ అవకాశం దక్కని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు స్వయంగా మాట్లాడుతున్నారు. భవిష్యత్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఎందుకు ఈరోజు ఎంత ఎమోషనల్ నేను అవుతున్నాను అని అంటే, నేను ఈరోజు నిండు గర్భిణి దళిత మహిళని. నేను 9th మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని, మా అమ్మగారికి కావాలి ప్రతిభా భారతి గారి లాగా అని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంతుందో, అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్లోని రాయడం జరిగింది. చాలా దురదృష్టకరం అండి. అంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అన్న సంస్కృతి వైఎస్ఆర్సీపీలోని లాస్ట్ 5 ఇయర్స్ టెన్యూర్లో చూసినప్పుడు వీళ్ళు ఇంకా మారారేమో అని అనుకుంటాం. కానీ ఆ భ్రష్టు పట్టిపోయిన పేపర్ కానీ, భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు కానీ వాళ్ళల్లోని కంప్లీట్గా ఇమిడిపోయి. వాళ్ళకి ఒక మహిళ గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక దళితుల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక గర్భిణి గురించి మాట్లాడుతున్నాం కానీ, ఏం ఎమోషన్స్ అంటూ ఏం లేకుండా ఒక యాంటీ దళిత్ పార్టీగా అది వైఎస్ఆర్సీపీ ఉండడానికి ఈరోజు సాక్షి పేపర్ తాలూకు నిదర్శనం అండి. భారతిరెడ్డి గారిని ఒకటే నేను అడుగుతున్నా, మీ పార్టీలోని మీ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి నాని కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు అన్న కల్చర్ మీది. మీరు మంచి పని చేయండి, ప్రజల తరఫు నుంచి పోరాడండి, పార్టీ కోసం పనిచేయండి, కార్యకర్తలతో ఉండండి, కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి, గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలు అవి. మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్లే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను. మీరు ఒక మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనుంది ఏంటి, ఒక మహిళ అయినా ఒక దళిత అయినా అని ఒక ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఒక మహిళగా, ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను. అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ 11 సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి. ప్రజలు ఆల్రెడీ నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పారు అని అంటే, నేను ఆ రోజు
మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి, ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే నిన్నెవడైనా రేప్ చేశాడా నన్ను అడిగాడండి లైవ్లోని. నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, దాని గురించి ఎవరు స్పందించలేదు. ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి. అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను. అంతేగాని బస్సులోంచి ఈడ్చుతంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను, కాదని అనడం లేదు. కానీ దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ఎమోషన్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు. సుధాకర్ గారిని, డాక్టర్ సుధాకర్ గారిని అలాగే ఎంతమందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు. అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటనంటే, మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు, మీరు 11కు పడిపోయారు. ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు. దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ. డిస్కషన్స్ నీట్గా చేయండి. మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి. వీఆర్ మోస్ట్ వెల్కమ్. వీ విల్ రిప్లై ప్రాపర్లీ. మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్గా మేము ప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.